హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే హై స్కూల్ రొమాంటిక్ కామెడీ చైనీస్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చూస్తున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో హీరో ఎప్పుడు రాయని విధంగా నోట్స్ని రాస్తూ ఉంటాడు. చాలా కాన్సన్ట్రేషన్గా నోట్స్ని రాయడంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని రెడ్ పెన్తో అండర్లైన్ చేస్తూ ఉండడంతో పక్కన కూర్చున్న షార్క్ దీన్ని నోట్ చేసి, అదేంటి నువ్వు జనరల్గా నోట్స్ని రాయవు, అంతా నీ బ్రెయిన్లోనే ఫీడ్ చేసుకుంటావు, ఇప్పుడెందుకు నోట్స్ రాస్తున్నావని అడిగితే, నా బెస్ట్ ఫ్రెండ్ కోసం రాస్తున్నాను, తనకి ఇవన్నీ సరిగ్గా రావు, అందుకే తన కోసమే నేను స్పెషల్గా నోట్స్ని ప్రిపేర్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను అని అనగానే, పోన్లే నువ్వు మెల్లమెల్లగా ఒక మంచి స్టూడెంట్ లాగా అప్గ్రేడ్ అవుతున్నావు, నీలో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఫీలింగ్స్ అని అంటే జనరల్గా తను ఆరగెంట్గా ఉంటాడు కదా, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసేసరికి షార్క్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అర్థం. ఆ తర్వాత సీన్లో హీరోయిన్కి ఈ మెసేజ్ చేస్తుంది, చాలా థ్యాంక్స్, నీ వల్ల నేను ఇవాళ ఏ రోజు లేనంత హ్యాపీగా ఉన్నాను అని అంటే, ఇంతకీ విషయం ఏంటి అని అంటే, అప్పుడే తను చెప్తుంది, అప్పుడెప్పుడో పంపించిన ఆ పోస్ట్ నాకు ఇప్పుడు చేరింది అని. అదేంటి ఇంత టైం పట్టిందా, ఆటోగ్రాఫ్ గురించే మాట్లాడుతున్నావా అని అంటే, అవును నువ్వు యాక్చువల్లీ మా డాడీ అడ్రస్కి పంపించావు కాబట్టి ఇంత లేట్ అయింది, మా డాడీ తర్వాత నాకు పంపించారు. ఫోన్లే ఏదైతేనే నీ వల్ల, నీ భాగ్యం, నీ పుణ్యం వల్ల నాకైతే ఈ ఆటోగ్రాఫ్ దొరికింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జిన్హాన్ని స్వయంగా కలవలేకపోయినా పర్వాలేదు, ఈ ఆటోగ్రాఫ్ నన్న రోజు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాను అని తెగ మురిసిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ నిద్ర మత్తులో అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళాలిరా బాబు అనే ఎక్స్ప్రెషన్ పెట్టి ఆవలింతలు తీస్తూ బయటికి వెళ్ళి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ జిన్హాన్ నుంచుంటాడు. వెంటనే నోరు మూసేసుకుంటుంది. ఆన్ ద వేలో వస్తున్న ఆవలింతకు కూడా బాయ్ బాయ్ చెప్పేసి వెంటనే దాన్ని స్టాప్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత జిన్హాన్కి హాయ్ చెప్తే తానేమో ఎప్పట్లా కోపంగా ఉండకుండా ప్రేమగా అదొకలాంటి మంచి నవ్వుతూ ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత, నీకోసం నేనే స్పెషల్ నోట్స్ ప్రిపేర్ చేశాను, ఇదిగో తీసుకో, ఎలాగో నిన్నటి నుంచి నువ్వు చాలా కష్టపడుతున్నావు, చదువుకోవాలన్న పట్టుదల ఉన్న నీలాంటి అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఈ నోట్స్ని ఇచ్చి నీకోసం స్పెషల్ పాయింట్స్ని అండర్లైన్ కూడా చేశాను అని అనగానే హీరోయిన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నా కోసం ఇంత కష్టపడ్డావంటే నేను నమ్మలేకపోతున్నాను, చాలా చాలా థ్యాంక్స్, నీకోసం అన్న నేను బాగా చదువుతాను, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాగైనా నీ డెస్క్ మేట్లో ఉండాలనుకుంటున్నాను, కానీ చదివేస్తే నువ్వు నా డెస్క్ మేట్లో అవ్వవు కదా అని మనసులో ఇంకొక ఫీలింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత జిన్హాన్ ఇచ్చిన ఇదే నోట్స్ని షెన్జే దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ నోట్స్ చూడు ఎంత బాగుందో, ఎలా ఉంది అని అడిగితే, చాలా చాలా బాగుంది, కానీ ఇంత మంచి నోట్స్ నీకెలా వచ్చింది అని అనగానే, ఇది నా నోట్స్ కాదు జిన్హాన్ నోట్స్ అని చెప్తుంది. ఏంటి జిన్హాన్ నోట్సా, వాడి నోట్స్తో నేను చదివేదేలే అని చెప్పి వెంటనే తన పౌచ్లో అన్ని పెన్లు పెట్టేసుకొని బ్యాగ్లో బుక్స్ అన్ని సర్దేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, నాకు ఇప్పుడు చదివే మూడు ఉత్సాహం అన్ని ఎగిరిపోయి నేను చదవాలనుకోవట్లేదు అని చెప్తే, ఎందుకు అలా అంటున్నావు, మనం చదువుకుందామని నిర్ణయించుకున్నాం కదా, ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత మాట మార్చుకోవద్దని అంటే, నేను చెప్పాను కదా నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను చదవాలనుకోవట్లేదు, నేను చదవను అని చెప్పి షెన్జే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే తను ఎలాగోలా మోటివేట్ చేసి ఆపుదాం అనుకుంటుంది. కానీ పొరపాటుగా బై మిస్టేక్గా హీరోయిన్ నోటి నుంచి, నువ్వు ఒకవేళ చదవకపోయావంటే నువ్వే లాస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటావు, అప్పుడు నేను ఎలా జిన్హాన్ పక్కన కూర్చోగలను, ఇదంతా నేను దానికోసమే చేస్తున్నాను కదా అని అనేస్తుంది. ఇంకంతే, ఈ మాటలకి షెన్జే గుండె రెండు ముక్కలు అయిపోతుంది. ఇప్పటి వరకు తన్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి తనకి చదువు చెప్తుందేమో అని అనుకుంటే, అలా కాదు, తను కేవలం జిన్హాన్ పక్కన కూర్చోవడం కోసం మాత్రమే తన్ని రివర్స్ లో ట్రైనింగ్ చేస్తుంది, కానీ తను మాత్రం లాస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటుంది. నువ్వు చాలా సెల్ఫిష్, ఇలాంటి అమ్మాయివని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా నేను నీతో మాట్లాడదలుచుకోవట్లేదు, నువ్వు కూడా నాతో మాట్లాడుకొని షెన్జే నిజంగానే చాలా సీరియస్ అయి కోపంగా అక్కడి నుంచి ఇంకా కింగ్ కాంగ్ తో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ షెన్జే ఎప్పట్లానే తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తాడు. అదేంటి నువ్వు కింగ్ కాంగ్తోనే తనతోనే కలిసి కూర్చొని చదువుకుంటావేమో అనుకుంటే, మేము ఇంకా గుర్తున్నట్టు మా దగ్గరికి వచ్చావేంటి అని ఎక్కిరిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని ఒక తన్ను తంతాడు. ఏమీ కాదు, నేను మీతోనే ఉంటాను, ఇంకా నేను ఆ కింగ్ కాంగ్ దగ్గరికి వెళ్ళను అని అంటాడు. అదే టైంకి ఆ డిసిప్లినరీ మెంబర్ రోజు అటెండెన్స్ తీసుకుని లేట్గా ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లని నోట్ చేస్తూ ఉంటాడు కదా, వాడే షెన్జే దగ్గరికి వచ్చి, లాస్ట్ 2 వీక్స్కి నువ్వు పెట్టిన సిగ్నేచర్ అయితే నిండిపోయింది, ఇప్పుడు 3rd వీక్ కాబట్టి ఇవాళ కూడా నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి సైన్ పెట్టాలి, అయినా సరే నేను ఇవాళతోనే ఈ జాబ్ని వదిలేస్తున్నాను, నేనైతే ఈ జాబ్ని చేస్తూ ఉన్నంత కాలం సరిగ్గా చదువుకోలేకపోతున్నాను, స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, అందుకే రేపటి నుంచి కొత్తగా ఎవరో ఒకరిని అపాయింట్ చేస్తారు మిస్ చెన్ అని చెప్పి తను మాత్రం షెన్జే యొక్క సిగ్నేచర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ పాయింట్ షెన్జే బ్రెయిన్లో బాగా పాతుకుపోతుంది. ఈ పాయింట్ని వాడుకొని తను ఒక మాస్టర్ ప్లాన్ని కూడా వేస్తాడు. మిస్ చెన్ క్లాస్లోకి వచ్చి రాగానే డిసిప్లినరీ మెంబర్ పాతవాడు ఉన్నాడు కదా, వాడు రిజైన్ చేస్తాడు ఆ పోస్ట్కి, ఇప్పుడు కొత్తగా నేను ఎవరినన్నా ఎలెక్ట్ చేయాలి, కానీ మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, వాళ్ళని సెలెక్ట్ చేస్తాను అని అంటే ఎవరు లెగవపోయేసరికి సడన్గా షెన్జే లెగుస్తాడు. లెగిసి లెగవంగానే హీరో వైపు చూపిస్తాడు. అందరూ షాక్ అవుతారు, హీరో మరింత షాక్ అవుతాడు. అసలు షెన్జే ఏం ప్లాన్ వేశాడన్న విషయం హీరోయిన్కి ఆల్రెడీ అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు హీరోకి ఒకవేళ ఆ పోస్ట్ దొరికిందంటే తను స్టడీస్ మీద కాకుండా ఆ పోస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ తను స్టడీ
స్టడీస్ మీద దెబ్బతిన్న తర్వాత తను ఎలాగోలాగా సెకండ్ థర్డ్ ర్యాంక్స్ తెచ్చుకుంటాడు. అప్పుడు షెన్జే అనుకున్నట్టే కింగ్ కాంగ్ ఇంకా జిన్హాన్ వీళ్ళిద్దరూ ఒకే బెంచ్ లో కూర్చునే ప్రసక్తే లేదు. అలాంటి ఒక మంచి ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అనుకొని ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని హీరో మీదకి నెట్టేస్తాడు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మిస్ చెన్ అడుగుతుంది, జిన్హాన్ నీకు నిజంగా ఈ పోస్ట్ చేయడం ఇష్టమేనా అని. అంటే జిన్హాన్ ని అందరి ముందు ఇరికించేశాడు, కాదని అనలేడు కాబట్టి సరే మ్యామ్ నేను చేస్తాను అని ఒప్పుకుంటాడు. పక్క నుంచి హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ పొజిషన్ లోకి వెళ్ళావంటే చదువుకోలేవని. అయినా ఎవరి మాటలు వినిపించుకోకుండా చేస్తానని ఒప్పేసుకుంటాడు. ఇంకా ఆగని షెన్జే జిన్హానే కరెక్ట్గా ఈ పొజిషన్కి సెట్ అవుతాడు. తను చదువులోను ఎలాగో టాప్, అంతకి మించి తను ఒక సెలబ్రిటీ కాబట్టి గేట్ దగ్గర తను నుంచున్నాడంటే అమ్మాయిలందరూ ఇతన్ని చూడడానికన్నా రోజు లేట్గా కాకుండా ఎర్లీగా వచ్చేస్తారు అని అంటాడు. ఏదైతే నేమి షెన్జే అనుకున్నదైతే జరుగుతుంది. చివరికి హీరో అయితే ఆ డిసిప్లినరీ మెంబర్ పోస్ట్ని స్వీకరిస్తాడు. తన కర్తవ్యం బాధ్యతను నిర్వర్తించడానికి ఎర్లీగా ప్రతిరోజు ఎర్లీగా వచ్చి గేట్ దగ్గర కూర్చుంటాడు. ఒక వాచ్మ్యాన్ లాగా చాలా కష్టపడతాడు. ప్రతి ఒక్కరి యొక్క నేమ్ని ఎంటర్ చేసి వాళ్ళు రాంగ్ యూనిఫామ్ వేసుకుంటే అది ఐడి కార్డ్ పెట్టుకోకపోతే, టై పెట్టుకోకపోతే, షూస్ వేసుకోకపోతే ప్రతి ఒక్క రిమార్క్ని రాస్తూ చాలా కష్టపడతాడు. ఇంత కష్టపడుతున్న షెన్జే అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం కోసం వాడి దగ్గరికి వచ్చి గొడవ పడదాం అనుకుంటే మాత్రం చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ హీరో యొక్క హ్యాండ్సమ్నెస్ గురించి పొగిడేసరికి వీడికి మండిపోద్ది. నేను వీడితో గొడవ పడదామని వస్తే వాళ్ళందరూ వీడినే పొగుడుతున్నారు అనుకునేసరికి అక్కడికి కింగ్ కాంగ్ వస్తుంది. కింగ్ కాంగ్ మీద ఇప్పుడు షెన్జే బాగా కోపంగా ఉండడంతో షెన్జేకి హాయ్ చెప్తుంది జిన్హాన్ కన్నా ముందు. జిన్హాన్ ఏమో కింగ్ కాంగ్ యొక్క డ్రెస్ సరిగ్గా లేదని, తన డ్రెస్ రేపటి నుంచి సరిగ్గా వేసుకురమ్మని, ఇప్పటికైతే నీ కోట్ ని సెట్ చేసుకో, ఇలా ఉంటే నీకు రేపటి నుంచి స్కూల్లోకి ఎంట్రీ ఉంటుందని చెప్పేసరికి సరే అని చెప్పి తను డ్రెస్ ని సెట్ చేసుకుంటూ ఉంటే అసలు వాడు చెప్తే నువ్వు సెట్ చేసుకోవడం ఏంటన్నట్టుగా షెన్జే చూస్తూ ఉంటాడు. అలాగా వీళ్ళిద్దరి మధ్యన ఇప్పటి నుంచి గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ కి జనరల్ గా గొడవలు అంటే అస్సలు నచ్చవు కాబట్టి తాను వీళ్ళ గొడవలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటుంది. మరో క్షణానికి డోడో కూడా ఎంట్రీ ఇస్తుంది. కానీ డోడో అందరు అమ్మాయిలా కాకుండా అసలు హీరోని ఏమాత్రం పట్టించుకోకుండా హీరో హ్యాండ్సమ్నెస్ కి డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్ గా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. డోడో బిహేవియర్ షెన్జేకి బాగా నచ్చుతుంది. డోడో కాదు, కేవలం డోడో బిహేవియర్ మాత్రమే. అందరు అమ్మాయిలా కాకుండా వీడి హ్యాండ్సమ్నెస్ కి ఏమి అట్రాక్ట్ అవ్వకుండా అసలు హీరోని పట్టించుకోకుండా వెళ్ళింది కదా, ఆ పాయింట్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని కూడా డోడోలా మార్చేద్దాం అనుకుంటాడు షెన్జే. అలాంటి ఒక వార్నింగ్ ని ఇచ్చి ఇండైరెక్ట్ గానే నేను అందరు అమ్మాయిల్ని అలాగే మార్చేస్తాను అన్నట్టుగా ఒక గ్లాన్స్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. షెన్జే లేట్గా వచ్చాడన్న రిమార్క్ని అయితే హీరో నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కావాలనే షెన్జే ఎంతో అల్లరి చేస్తాడు. ఎందుకంటే తను ఎంత అల్లరి చేస్తే హీరో అంత డిస్ట్రాక్ట్ అయ్యి అన్నిసార్లు తన గురించిన రిమార్క్ రాస్తూ తను ఇంకా చదువు మీద ఫోకస్ అయితే చేయలేడు కాబట్టి క్లాస్ రూమ్ లో ఫుట్బాల్ పెట్టుకొని ఆడడం, ఇంకా లంచ్ క్యాంటీన్ దగ్గర లైన్ తప్పడం, వెనకాలన్న వాళ్ళందరినీ వెనక్కి తోసేసి తను ముందుకెళ్ళి నుంచోవడం, పదే పదే రిమార్కులు రాయించుకోవడం, ఆ తర్వాత రాంగ్ యూనిఫామ్ వేసుకోవడం, క్లాస్ మధ్యలో ఎంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళడం, అందరినీ కొట్టడం, తిట్టడం, క్లాస్ మధ్యలో అరవడం, ఇలాంటి ఎన్నో తప్పులు చేస్తూ హీరోని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. హీరో ఏమో అన్నిసార్లు బుద్ధి లేకుండా రిమార్క్స్ రాసేస్తూ ఉండేసరికి హీరోయిన్ కి విషయం మొత్తం అర్థమవుతుంది. షెన్జే ప్లాన్ అర్థం చేసుకొని, వద్దు నువ్వు ఇన్ని రిమార్క్స్ రాస్తే నీ స్టడీస్ మీదే దెబ్బ తింటుంది, నీ స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి నేను వాడిని కన్విన్స్ చేస్తాను అని చెప్పి షెన్జే ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తుంది. షెన్జే మళ్ళీ క్లాస్ బంక్ కొట్టడానికి గోడ దూకి వెళ్ళిపోతూ ఉంటే వాడి ప్యాంట్ పట్టుకొని లాగేస్తూ ఉంటుంది. వద్దు నా ప్యాంట్ని అయితే వదులు, నా ప్యాంట్ లాగేవంటే అది ఊడొచ్చేస్తుంది, అందరి ముందు నా పరువు పోతుంది అని తన ముందుకు లాక్కుంటే వీడేమో వెనక్కి లాక్కుంటూ ఉంటాడు. ఇలాగా వీళ్ళిద్దరూ గట్టి గట్టిగా అరుస్తూ గొడవ పడుతూ ఉండేసరికి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే తీరా పక్కకు చూస్తే ప్రిన్సిపల్ వచ్చి నుంచుంటాడు. ఈ ప్రిన్సిపల్ కి పని పాట ఏమి ఉండదు అనుకుంటా, క్యాబిన్ లో తప్ప క్యాంపస్ లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. జనరల్ గా ప్రిన్సిపల్ అంటే ఆఫీస్ రూమ్ నుంచి కదలడమే చాలా రేర్ గా ఉంటుంది. అలాంటిది ఈయన క్యాంపస్ చుట్టూ తిరిగి ఎక్కడ ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం పాయింట్ అవుట్ నోటింగ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉండడం చాలా రేర్, ఇంకా గ్రేట్ కూడా. ఆ తర్వాత కోపంగా నువ్వు కూడా అని చెప్పి వీళ్ళ నలుగురు వైపు పాయింట్ చేసి వీళ్ళందరినీ అతని ఆఫీస్ రూమ్ కి పిలిపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ నలుగురు భయంతో దిష్టి బొమ్మల్లాగా స్టాచ్యూస్ లాగా నుంచుండిపోతారు. ఈ ప్రిన్సిపల్ ఏమి మరీ అంత స్ట్రిక్ట్ కాదు, కొంచెం జోవియల్ గా ఉంటాడు. అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ చేయి దాటిపోతేనే కాస్త సీరియస్ అవుతాడు. ఇప్పుడు కూడా వీళ్ళందరినీ గోడ దూకినందుకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న డిసిప్లినరీ మెంబర్ యొక్క రెడ్ కలర్ బ్యాడ్జ్ ని డెస్క్ పైన పెట్టి, ఇదిగో షెన్జే నీకోసమే దీన్ని బయటికి తీశాను, వెంటనే నీ చేతికి వేసుకొని అంటాడు. విషయం
ఏంటో షెన్జేకి ఇంకా అర్థం కాదు. తీసుకో వేసుకో, చెప్పాను కదా ముందు వేసుకో, ఆ తర్వాత ఏంటో చెప్తాను అని అంటే, ఏం మాట్లాడుతున్నారు సార్, నాకేం అర్థం కావట్లేదు, నరాలు కట్ అయిపోతున్నాయని అంటే అప్పుడు చెప్తాడు ఆ ప్రిన్సిపల్, ఇదిగో ఈ రెడ్ కలర్ బ్యాడ్జ్ని నీకే ఇచ్చాను, ఎందుకంటే ఇప్పటి నుంచి మన స్కూల్కి నువ్వే కొత్త డిసిప్లినరీ మెంబర్ కాబట్టి అని అనగానే షెన్జే షాక్ అయిపోతాడు. షెన్జేనే కాదు, షెన్జేతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్ ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ అందరూ షాక్ అయిపోతారు. ఇంతకీ ఎందుకు ఈ ప్రిన్సిపల్ అసలు మనసు మార్చుకున్నాడు? ఇప్పటి వరకు జిన్హాన్ ఆ పోస్ట్ లో ఉన్నాడు కదా, మరి జిన్హాన్ని ఎందుకు రీప్లేస్ చేస్తూ షెన్జేకి ఆ పోస్ట్ ఇస్తున్నాడు ఈ ప్రిన్సిపల్? అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. దానికి మించి అసలు ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అంతేకాకుండా నెక్స్ట్ పార్ట్స్ ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచారంటే మేము పెట్టే ప్రతి వీడియో ని మిస్ అవ్వకుండా మీరు వెంటనే చూసేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.